ప్రభుత్వం ₹1,00,000 రైతు రుణమాఫీ చేయడంతో వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. స్థానిక క్యాంపు కార్యాలయం నుండి ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి నేతృత్వంలోని అంబేద్కర్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. మాట ఇస్తే మడమ తిప్పే రకం కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు. ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణమాఫీ చేస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దీనిలో భాగంగా మొదట ₹1,00,000 రుణమాఫీ చేశారన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మిగతా రుణమాఫీ కూడా జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చాతల ప్రభుత్వం అని మరోసారి సీఎం నిరూపించుకున్నారన్నారు. నువ్వు చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తారీఖు నాడు నీవు రాజీనామా తీసుకొని తయారుండి రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ దయచేసి మనమందరం కూడా గుర్తుంచుకోవాలా. ఈరోజు ఆశామాషి కాదు రుణమాఫీ అంటే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పుడే సరే సంపద సృష్టిద్దాం. ఈరోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు, అన్నిటినీ కూడా సంక్షేమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి 1/3 వంతు ఈరోజు మనం రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. దీనికి ఈరోజు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఇస్తలేరు వీళ్ళకి ఇస్తలేరు అని చెప్పి. దయచేసి రైతాంగానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ఈరోజు ఎవరికైతే బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 93% వాళ్ళే ఉన్నారు. రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఒక ఐడెంటిటీ కోసం అడిగినాము, మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించి వక్రీకరించి కొంతమంది నాయకులు పని బాట లేని వాళ్ళు మళ్ళీ కొంతమంది టీఆర్ఎస్ బుద్ధి లేని నాయకులు మళ్ళీ వక్రీకరిస్తూ ఉన్నారు. మేము రుణమాఫీ ఎవరికైనా మిస్ అయినా కానీ వాళ్ళు కూడా తప్పిపోవద్దు, వారికి కూడా మిస్ అయిన మా దగ్గరికి రండి. మేము ఈ పత్రికా విలేకరులకు అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, వారికి కూడా రుణమాఫీ ఇచ్చే బాధ్యత మీద బడుగు బలైన వర్గాలకు. ఒరిజినల్ రైతు అయి ఉండి కష్టం చేసుకునే 6 పంట కాలం పంటలు వేసుకునేటువంటి రైతు ఎవరు కూడా నష్టపోవద్దు. ఏ ఒక్కరు నష్టపోయినా ఏ ఒక్కరు రుణమాఫీ రాకుండా వాళ్ళకి మిగిలిపోయినా మా దగ్గరికి రండి, వారికి కూడా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గం నుంచి నేను తీసుకుంటాను, నేను వాళ్ళకి ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు చెప్పిండు మా లక్ష్మీరెడ్డి తడ్డేపల్లిలో, మీకెవరికైనా రుణమాఫీ రాకుంటే నా ఇంటికి రాని నేను చెక్కులు రాసిస్తాను, నేను తీసుకుపోతాను చెప్పండి. ఏ సాది నమ్మకం అంటే కాంగ్రెస్ పైన నమ్మకం. అది కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే చెప్తుందో అది చేస్తుపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో నాకు నష్టం వస్తున్నది, అయినా సరే నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మా తెలంగాణ బిడ్డలకు మాట ఇచ్చిన అయినా తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ బాగుపడలేదు. ఒక 6 డిక్లరేషన్లుగా నా మాటగా ఇస్తుందని చెప్పి సెప్టెంబర్ 17 తారీఖు నాడు తుగ్గూడలో చెప్పడం జరిగింది. ఆ రోజు 2 లక్షల రుణమాఫీగా రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈరోజు ఈ రుణమాఫీ ఇస్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు సోదరులారా, ఆ రోజు చెప్పడం జరిగింది, మా మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన 48 గంటల లోపలనే యావత్ తెలంగాణ అంతా కూడా మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఈరోజు 7 నెలల కాలంలో దాదాపు 62 కోట్ల మంది మా మహిళా సోదరులు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడము దాదాపు 122 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి కట్టడం జరుగుతూ ఉన్నది మహిళా సోదరులు ఉచితంగా తిరిగినందుకు. అదేగా సోదరులారా, మీకు అందరూ కూడా మా సోదరులకు ఆ రోజు తెలంగాణలో చెప్పినాం,
ప్రతి ఒక్కరికి ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి దాదాపు ఈరోజు 45 లక్షల కుటుంబాలు ఈరోజు దాంట్లో ఉచితంగా విద్యుత్తును 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 652 కోట్ల వరకు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఉచితంగా విద్యుత్ కోసము మన గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేగా సోదరులారా, మనకు అందరం చెప్పినాం, మా మహిళా సోదరులకు అందరూ కూడా 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. దాదాపు 62 లక్షల కుటుంబాలకు ఈరోజు 65